ఈరోజు వచ్చేసి రంజాన్ సెకండ్ డే అనమాట. నేను అందరికీ ఒకే ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. మాక్సిమం గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ తెలిసే ఉంటది. ఇక్కడొచ్చేసి ఏంటి అంటే ఫుడ్ గానీ, వాటర్ గానీ బయటైతే తీసుకోవడానికి ఉండదనమాట. మన ఇంట్లో పర్లేదు. మన ఇంట్లో మనం ఏం ప్రిపేర్ చేసుకొని తిన్నా పర్లేదు. బట్ బయట మాత్రం తినడానికి ఉండదనమాట. అదెవ్వరికైనా చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ముసలి వాళ్ళకైనా ఎవ్వరికైనా వర్తిస్తది. ఎందుకంటే బయట తింటే గనక ఒమాన్‌లో ఏం రూల్ పెట్టారంటే 3 నెలలైతే జైలు శిక్ష ఉంటదనమాట. కంపల్సరీ ప్రతి కంట్రీలో కూడా ఇలాంటివి ఏదో ఒక రూల్స్ పెడతారు. ఫైన్ గానీ, లేకపోతే ఇలా జైలు శిక్షలు గానీ అలాంటివి ఏవో ఒకటి పెడతా ఉంటారనమాట. బయటైతే అస్సలు తినకూడదు. సో, ఇఫ్తార్ టైమింగ్ వచ్చేసి మస్కెట్‌లో అయితే 6:14 ఆర్ 15 అనమాట. 6:15 ఆ టైంకైతే ఉంటదనమాట. ఆ టైం తర్వాత అయితే బయట తినొచ్చు. అంతకుముందయితే తింటే మాత్రం కంపల్సరీ జైలుకైతే వెళ్ళాలనమాట. సో, అందరికీ రంజాన్ ముబారక్ అనమాట. నిన్న చెప్దామని అనుకున్నాను. కాకపోతే టైం లేక కొంచెం వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్గా మ్యూజిక్ పెట్టి ఎడిట్ చేశాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే పెడతాను.